చెప్పమ్మా. చెప్పు చంద్రకాంత్. సార్ అది మన కొబ్బరిపల్లిలో మేజర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ థెఫ్ట్ ఎక్కువ జరుగుతుందా? ఇంతకుముందు 1 month బిఫోర్ వచ్చేసి మా మామయ్య వాళ్ళ అబ్బాయిని బ్యాంకులో వచ్చేసి కిషోర్ కుమార్ అని మీతో మాట్లాడిన తీసుకెళ్ళిపోయారు. అవునా? అది అవ్వగానే ఒక 3 weeks లో వచ్చేసి గోల్డ్ వినాయక చవితి ఓకే. స్ట్రీట్ లైట్స్ మొత్తం 23 లైట్లు ఉంటాయి, కేవలం 5 లైట్లు వెళ్తాయి సార్ విలేజ్ లో. 5 లైట్లా? 5 లైట్లు. దాని గురించి నేను ఒక 12 days గా సచివాలయానికి కంటిన్యూస్ గా తిరుగుతున్నాను. ఓకే. సో వాళ్ళని యాక్షన్ తీసుకునేసి మొత్తం లైట్లను కూడా లోకల్ ఎలక్ట్రీషియన్ పెట్టి దాన్ని చేపించి దాన్ని ఏది వర్క్ అయితే ఏది వర్క్ అనేది కూడా చేపించారు. రైట్. నేను ఇమీడియట్గా ఇవాళనే సచివాలయంలో మాట్లాడతాను. 26కి గాను 5 లైట్లు మలుగుతుంది. 23లో 5 వెళ్తున్నాయి సార్. ఓకే. అది ఆల్రెడీ పేపర్ అని తెప్పించారు. అంటే బికాస్ ఆఫ్ లైటింగ్ థెఫ్ట్ జరుగుతూ ఉందా లేదా బయట నుండి ఎవరైనా ఉన్నారా? సార్ ఇది వన్ ఆఫ్ ద రీజన్ సార్. లైట్స్ ఆ రోజు ఆన్ లో ఉంటే మేము క్యాచ్ చేయగలిగాం. ఓకే. ఇంకోటి ఏంటంటే రోడ్ సైడ్ చెట్లు మొత్తం విపరీతంగా పెరిగిపోయినాయి సార్. ఆ రోడ్డుకి ఎక్కడైనా సైకిల్ ఎవరైనా కాకుండా కూడా కనపడే పరిస్థితిలో లేదు. ఓకే. ఆ రోడ్ సైడ్ అనేది క్లీన్ చేయడం లైట్స్ అయితే ఆల్మోస్ట్ అది నాకు స్పేర్ పార్ట్స్ అని తెప్పించేది కొత్తగా వచ్చారు తేజ అని చెప్పి. నేను డెఫినెట్గా ఆర్ఎన్బి వాళ్ళకి ఇప్పుడే చెప్తాను. కుప్పగానపల్లి రోడ్ సైడ్ అటు ఇటు చెట్లు ఎక్కువ మొలవడం వల్ల కూడా ఒక ప్రాబ్లము. రైట్. డెఫినెట్లీ చంద్రకాంత్, నేను ఇమ్మీడియట్గా ఇది అయిపోతేనే నేను ఆదేశిస్తాను వాళ్ళందరినీ. ఓకే. 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 ఎమ్మెల్యే ప్రోగ్రాంలో చిన్న మార్పు చేయడం జరిగింది. ఇది వరకు వారానికి గురువారం పూట 10 గంటలకల్లా డైలీ వర్క్ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో మధ్యలో విజయవాడ వరదలు రావడంతో నేను అక్కడికి వెళ్ళడం, మన మున్సిపల్ స్టాఫ్ కావచ్చు అందరూ కూడా వరద బాధితుల సమయంలో అక్కడ విజయవాడలో ఉండడం, చిత్తూరు నగరంలో కొన్ని ప్లేసెస్లో, అన్నీ అని కాదు కానీ కొన్ని ప్లేసెస్లో ఈ డ్రైనేజ్ క్లీనింగ్ కావచ్చు, కొద్ది గ్యార్బేజ్ ఎత్తడంలో ఆలస్యం కావడం, కొద్ది అనివార్య కారణాల వల్ల ఇబ్బందులు కలిగిన మాట నిజమే. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మంత్లీ వన్స్ పెట్టే విధంగా మార్పు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు గురువారం కష్టాలు చెప్పిన తర్వాత దాన్నంతా మనం వెరిఫై చేసి టెండరింగ్ ప్రాసెస్ లేదా ఎస్టిమేట్ ప్రాసెస్, కాంట్రాక్టర్స్ని ప్రిక్యూర్ చేసుకోవడం, బడ్జెట్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా టైం పట్టడంతో మళ్ళీ నెక్స్ట్ వీక్ గురువారం వచ్చేటప్పటికి సేమ్ కంప్లైంట్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మంత్లీ వన్స్, అది కూడా 1 hour కాకుండా 3 hours 10 to 1 o'clock దాకా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. సో నెలకొకసారి డైలీ వర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఏవైతే మాకు టాస్క్ వస్తుందో వాటన్నిటినీ కూడా 1 నెల సమయం ఉంటే చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఇదివరకు ఉన్న కమిషనర్ గారు కావచ్చు ఇతర సిబ్బంది కూడా కోరడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ గారు నేను కూడా మంత్లీ వన్స్ అయితే బాగుంటుంది సార్, మనము ప్రజలు ఏవైతే అడుగుతారో వాటన్నిటినీ చేయడానికి కొద్ది సమయభావం ఉంటే మనం చేసి వాళ్ళకి మనం సమాధానం చెప్పచ్చు అని చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని నెలకొక రోజు, అది కూడా సమయం 3 గంటలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏవైతే ఇదివరకు సమస్యలు చెప్పారో మ్యాక్సిమం 1 or 2 తప్పితే ఆల్మోస్ట్ క్లియర్ అవ్వడం జరిగింది. ఈ కాలువలు, రోడ్లు అనేది మున్సిపల్ ఫండ్స్ కావచ్చు, కాంట్రాక్టర్స్ ఎస్టిమేషన్స్లో కొద్ది ఆలస్యం అయింది. ఇకపై ఏవి కూడా ఆలస్యం లేకుండా ఆల్రెడీ కొన్ని రోడ్లు, కొన్ని డ్రైన్స్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారిని అడిగి చిత్తూరు మున్సిపాలిటీ చాలా పెద్దదిగా డివైడ్ చేశారంటే 50 వార్డులుగా చేయడం వల్ల ఎక్కువ శాతం
బయట డెవలప్ కాని ప్రాంతాల నుండి ఎక్కువ రోడ్లు కాలువలు అడుగుతున్నారు. సో వాటికి కూడా మనకి కావాల్సిన నిధులు లేవు కాబట్టి వాటన్నిటిని ఎలా సమకూర్చుకోవాలి, ఎలా చేయాలి అనే దానిపైన కమిషనర్ గారు, నేను అలాగే మున్సిపల్ శాఖ మంత్రివర్యులతో మాట్లాడి ముఖ్యమంత్రి ద్వారా చిత్తూరు మున్సిపాలిటీకి అడిషనల్గా నిధులు తెచ్చి ఏవైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కంప్లైంట్స్ వచ్చాయో వాటన్నిటికీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన కమిషనర్ గారు ఈరోజు ఏవైతే వచ్చాయో వీటిని నెక్స్ట్ డైలీ వర్క్ ప్రోగ్రాంలో నెల వచ్చేటప్పటికి మ్యాక్సిమం 90% ఆఫ్ పనుల్ని కూడా పూర్తి చేసి ప్రజలకి మేము ఏవి కంప్లైంట్స్ వచ్చాయో వాటిని ఏం చేసామనేది కూడా రానున్న నెక్స్ట్ డైలీ వర్క్ కార్యక్రమంలో తెలియజేస్తాం.